రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. పట్టణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు లేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయని, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే చౌరస్తాను విస్తరిస్తారంటూ ప్రశ్నిస్తున్నాడు. ఆర్ఎన్ రాము అనే యువకుడు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చౌరస్తాను విస్తరణ చేయండి, మహాప్రభో కాపాడండి మా ప్రాణాలను అంటూ ప్లకార్డులను ప్రదర్శించి అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశాడు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయాయని, ఇటీవల ప్రాణానికి చెందినటువంటి పట్టణానికి చెందినటువంటి తండ్రి కూతురు మచ్చేందర్ మైత్రిలు గత జూలై 26న నడి చౌరస్తాలో ప్రమాదానికి గురై మరణించారని, తరచూ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోయాయని, కొంతమందికి క్షతగాత్రులై వికలాంగులయ్యారని కూడా, ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఆర్ఎన్ రాము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా పనులు ప్రారంభం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తారని హెచ్చరించాడు. షాద్నగర్ చౌరస్తా పరిస్థితి చూశారు కదా. షాద్నగర్ చౌరస్తాలో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయండి. ఒక కుటుంబం రోడ్డున పడుతున్నదండి. పాలకులు మారుతున్నారు, వ్యవస్థలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ మా షాద్నగర్ చౌరస్తా మాత్రం మారట్లేదు. మా బతుకులు మారట్లేదు. మేము ఇక్కడ వచ్చి మేము చచ్చిపోవాలన్నా ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి పోవాలనే గ్యారంటీ లేదు. షాద్నగర్ చౌరస్తాను షాద్నగర్ చావు రస్తాగా చేసిరండి. ప్లీజ్ అండి, ఇప్పటికన్నా అర్థం చేసుకొని మా ప్రాణాలను కాపాడండి. మీకు దండం పెడుతున్నాము, మా ప్రాణాలను కాపాడండి. షాద్నగర్ చౌరస్తాను డెవలప్ చేయండి. ఆ డెవలప్మెంట్కి ఏమైనా రీజన్స్ ఉంటే, కోర్టులో కేసులు ఉంటే జడ్జి గారికి పోయి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే ఇమ్మీడియట్గా అన్ని కూలగొట్టేసి రోడ్డును పెద్ద చేస్తారండి. ప్రపంచంలో అంతటా కూడా రోడ్డు కట్టంగా ఉంటే కూలగొడుతున్నారు. మరి దీన్ని ఎందుకు కూలగొట్టలేరండి? ఎందుకు పెద్ద చేయట్లేదండి? ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు సమాధానం చెప్పాలండి. వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు నేను ఇది నిరసన చేస్తూనే ఉంటా. ఎన్ని రోజులైనా నేను నిరసన చేస్తూనే ఉంటా. ధన్యవాదాలు.